హీరోయిన్ సోనం కపూర్ ఉంది కదండి, ఆమెకి స్వైన్ ఫ్లూ వచ్చిందంట. త్రిష కూడా స్వైన్ ఫ్లూ టీకాలు వేయించుకుందట. హీరో బాబులు హీరోయిన్లతో కూసింత జాగ్రత్తగా ఉండండి మరి. కౌగిలింతలు, కిస్సింగ్లు అట్లాంటి వాటి జోలికి వెళ్ళమాకండి మరి. హాయ్. మన పెదాని మోడీ క్యాంటీన్లో 29 రూపాయలకే భోజనం చేసేసారంట. ఓలమ్మో, 29 రూపాయలకి భోజనం అంటే టిఫిన్స్లు ఏ 5 రూపాయలకో, కాఫీ టీలు ఏ రూపాయికో అర్ధ రూపాయికో వచ్చేస్తాయన్నమాట. అయ్యి బాబోయ్, ఇండియాలో రేట్లు ఇంత సీప్ అయిపోయాయా? నా గుండె ఆగిపోయేలాగుంది బాబు. హాయ్. ఆమ్ ఆద్మీ పార్టీలో కుమ్ములాటలు మొదలైపోయాయండి. ఒకరంటే ఒకరికి పడి సావట్లేదట. ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీని, కాంగ్రెస్ని కేజ్రీవాల్ సీపుర్తో తుడిసేసాడు కదండి. ఇప్పుడు అదే సీపుర్తో పార్టీలోని కొందరు పెద్ద మనుషుల్ని తుడిసి పారేసే టైం వచ్చిందండి. టైం రావడం ఏంటండి, ఆల్రెడీ తుడిసేయడం మొదలెట్టేశారు. 3 నాళ్ళ ముచ్చట్లాగా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీ. హాయ్. పన్ను బకాయిలు చెల్లించలేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపాలిటీ వాళ్ళు ఓ వ్యాపారస్తులు ఇంటి ముందు చెత్త డబ్బాలు ఇట్టేశారండి. వారిని ఆయనేమో హైకోర్టులో కేసు ఎట్టేశారండి. దాంతో హైకోర్టు పన్ను కట్టకపోతే ఇంటి ముందు చెత్త డబ్బాలు అడ్డాయి, మీరు నాగరిక ప్రపంచంలో ఉన్నారా లేకపోతే మీరేమైనా అడివి మనుషులా అని అత్యంతలు వేశారటండి. అసలు హైదరాబాద్లో ఎక్కడ చూసినా చెత్త చెదారమేనండి. ఆ చెత్త అంతా తీసుకెళ్ళి ఆ చెత్త కుండీలు ఇంటి ముందు పెట్టమని చెప్పిన అధికారులను నెత్తిన పొయ్యాలండి. అప్పుడు వాళ్ళకి బుద్ధి వస్తుందండి. హాయ్. మొన్న రైల్వే బడ్జెట్ మాత్రం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని చాలా సంతోషపెట్టేసిందండి. వాళ్ళు ఎవరని అంటారా, ఇంకెవరండి, చంద్రబాబు, కేసీఆర్ను. ఎందుకు సంతోషం అని అడుగుతున్నారా? మాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఆంధ్రాకి కొత్త రైళ్లు ఇవ్వలేదని కేసీఆర్, అలాగే మాకు ఇవ్వకపోయినా పర్లేదు కానీ తెలంగాణకి ఇవ్వలేదుగా అని చంద్రబాబు సంబరపడిపోయారటండి. హాయ్. పోలవరం ప్రాజెక్టుకి కేంద్రం 100 కోట్లు ఇచ్చిందండి. ఇప్పుడు 1000 కోట్లు ఇవ్వాలని అనుకుంటుందండి. ఏముంది, బంగారుపళ్ళల్లో పూలెట్టి వాటి మీద ఓ సున్నా ఎట్టి ఇచ్చేస్తే ఆ సున్నాని ఇదివరకు ఇచ్చిన 100 పక్కన ఎట్టేస్తే అది 1000 అయిపోద్ది కదా. కేంద్రం ఉద్దేశం అదేనేమోనండి మరి. హాయ్.